నమస్కారములు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం నందు ఈపూరు మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మన్ కీర్తిశేషులు గన్నమనేని వెంకయ్య పెదకర్మ సందర్భంగా జరిగిన సంస్మరణ సభలో పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు మరియు వారి సతీమణి గోనుగుంట్ల లీలావతి మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి నిశంకర శ్రీనివాసరావు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ సిహెచ్ షమీం ఖాన్ తదితర టీడీపీ సీనియర్ నాయకులు హాజరై నివాళులు అర్పించారు. అనంతరం జీవి ఆంజనేయులు, మక్కెన మల్లికార్జున మాట్లాడుతూ పెద్ద వెంకయ్య గారి సంస్మరణ సభకు వచ్చినటువంటి గౌరవ జీవి ఆంజనేయులు గారికి, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ, వెంకయ్య గారి సహచరులకి, అభిమానులకి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. సరే, వెంకయ్య బాబాయ్ అది నేను గత 40 సంవత్సరాల నుంచి మా తండ్రి గారితో పాటు ఇందాక కొలరాజు గారు చెప్పినట్టు నేను చిన్నప్పటి నుంచి కూడా వెంకయ్య గారిని ఎరుగుదును బాబాయిని పిలిచేవాడిని. ఆయన కూడా అబ్బాయి అబ్బాయి అనేవాడు. ఆయన అయితే నా పెళ్లి చేసి జరిగిన రోజు కూడా ఆయనే ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా మా ఇంట్లో ఉండి దగ్గరుండి నా పెళ్లి చేసేవాడు. అంటే మా కుటుంబానికి అంత సన్నిహితంగా ఉండేవాడు. అయితే ఆయనలో గొప్పతనం, రాజకీయంగా వచ్చేవారికి పార్టీ కమిట్మెంట్గా ఉండేవాడు. మేము ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ మా తండ్రి గారంటే అపరిమితమైన గౌరవం ఆయనకి. ఆయన బాబాయ్ అంటాడు, నేనేనా బాబాయ్ అంట. అయినప్పటికీ కూడా పార్టీ పరంగా వచ్చేవాడు. మేము కూడా ఒత్తిడి చేసేవాళ్ళం కాదు. నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా గౌరవంగా పలకిచ్చేవాళ్ళం కానీ వెంకటకోట గారిని కానీ లేకపోతే ఇంకొకరిని కానీ. ఎందుకంటే అప్పటికే వాళ్ళు ఆ పార్టీలో కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి అంటే 83 నుంచి 99 వరకు కూడా వాళ్ళకు ఒక స్థానం ఉంది. ఆ స్థానాన్ని మనం గౌరవించాలనే ఒక సాంప్రదాయంతో ఉండేవాళ్ళం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఏదన్నా సందర్భం వస్తే అబ్బాయి అబ్బాయి అనేవాడు, ఏం బాబాయ్ చెప్పనేవాడిని. చేయగలిగింది ఉంటే ఇట్లా అని చెప్పేవాడు. స్వతంత్రంగా గౌరవంగా చేసి పెట్టేవాళ్ళం. వ్యక్తిగత సంబంధాలు ఎక్కడ దెబ్బతినకుండా, రాజకీయాల్లో పిన్న ధృవాలకుండా అందరితో ఆయన స్నేహంగా ఉండేవాడు. రామకోటేశ్వరరావు గారు, వెంకయ్య గారు సరే ఆ రోజున కుదరలేదు. మొన్న సందర్భంలో వచ్చినప్పుడు గత 6 నెలల నుంచి కూడా పెద్దలందరూ కూడా, రాయుడు గారు లాంటి పెద్దలు, రాధాకృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు అందరూ వాళ్ళేంది వీళ్ళేంది, అయ్యా సమయం వచ్చింది, ఇప్పుడన్నా కనీసం మా వైపు చూడు, ఇప్పుడన్నా మీ తండ్రి గారి ఆశయం ఒక మేరకు ఒక దుర్మార్గుని ఇది చేశారు, నువ్వు రావాలని చెప్పేవాళ్ళు. తప్పనిసరిగా వెంకయ్య గారు ఈ పార్టీలో నేను వచ్చేదానికి ఎక్కువగా కృషి చేసిన వ్యక్తిని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఆయన ఈ 10 రోజులు కనుక ఉన్నట్లయితే చాలా సంతోషంగా ఉండేది. ఆయన చనిపోయిన రోజే నేను మాట్లాడటం జరిగింది ఈ ఎలక్షన్ బిజీలో ఉంటూ. బాబాయ్ ఆరోగ్యం జాగ్రత్త అంటే ఏం పది లేదన్నారు. ఇంకొక సందర్భంలో సీతయ్య గారు వచ్చినప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడా. ఆయన కూడా అయ్యా ఇట్లంటే ఎలక్షన్ అయిపోయినాయి బాబాయ్, కూర్చొని ఆంజనేయులు గారు, నేను, రామకోట అందరూ కూర్చొని మాట్లాడదాం, దీని గురించి నువ్వు వరీ కావద్దని చెప్పినాం. మరి అలాంటి మంచి వ్యక్తి లేని లోటు. ఆయనైతే ఆరోగ్యంగా బాగుండేవాడు. మరి అనుకోకుండా ఇంకో 10 సంవత్సరాలు యాక్టివ్గా ఉండాల్సిన వాడు. అనుకోకుండా మన నుంచి దూరం అయినప్పటికీ మరి ఆయన ఆశయం అనేది ఇక్కడ తెలుగుదేశం గెలవాలి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలనేది ఆయన తప్పించిన వ్యక్తి. ఆయన ఆశయం నెరవేరిద్దని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆంజనేయులు గారు గెలుస్తారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా పైనుంచి ఆయన దీన్ని సంతోషిస్తారని ఆ స్వర్గంలో ఉండి నేను నమ్ముతూ, మరి వెంకయ్య బాబా గారి లేని లోటుని వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా, వారి బాబుకు కానీ మరి అమ్మాయి అరుణకు కానీ అందరూ కూడా మేమందరం తప్పనిసరిగా అందుబాటులో ఉంటామని, వారితో కలిసి ఉంటామని, వారికి అండదండలు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆంజనేయులు గారు కూడా తప్పనిసరిగా మరి వెంకయ్య గారి ఆశయాలకు ఒక గుర్తుగా నేను మనవి చేసేది ఒకటి, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ, ఇక్కడ కానీ కొండాయపాలెంలోకి ఎక్కడో చాట వెంకయ్య గారి స్మరించుకునే విధంగా ఆయన జ్ఞాపకాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలని కమిటీలో ఉన్నటువంటి పెద్దలకి, రామకోటేశ్వరరావు గారికి, సైదారావు గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ, తప్పనిసరిగా మనందరం కూడా ఆయన ప్రతి సంవత్సరం స్మరించుకునే విధంగా మరి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ, మరి వెంకయ్య గారికి ఒక పర్యాయం మరి ఆయనకి స్మరించుకుంటూ జోహార్ పెద్ద వెంకయ్య గారు. వెంకయ్య గారితో నేను తెలుగుదేశం పార్టీ ఇక్కడ మొదటి నుండి నేను వర్క్ చేసినప్పటి నుండి
నేను ఎమ్మెల్యే కాకముందు నుండి కూడా వారితో నాకు ఎంతో అవినాభావ సంబంధం. వాళ్ళు వెంకయ్య గారి మరణం ఇప్పుడు కూడా నేను జీర్ణించుకోలేకపోతున్నా. ఇలా అవుద్దని ఎప్పుడు ఊహించలేదు. మిలిటరీ బాడీలా ఉండేది ఎప్పుడు కూడా. మిలిటరీ రిటైర్డ్ ఆర్మీ పర్సన్గా బాడీ ఫిజిక్గా గట్టిగా ఉండేవాళ్ళు. హాస్పిటల్కి వెళ్ళి పలకరించి వచ్చినప్పుడు కూడా ఎందుకు హాస్పిటల్కి వచ్చింది, మీరు ఎన్నికల్లో బిజీగా ఉన్నారు, చాలా ఊళ్ళు తిరగాలి, నా కోసం రాకపోతే ఏమైంది, నాకేం కాదు అన్నాను. అంటే ఆయన ధైర్యాన్ని చూసి సంతోషపడి ఇంకా 10 ఏళ్ల దాకా డోకా లేదు, ఆయన ఆరోగ్యంగా ఉంటాడు మళ్ళీ 10 ఏళ్ళు అని చెప్పి అనుకున్నాను తప్ప ఇంత సడన్గా ఇలా అవుతుందని ఊహించలేదు. వెంకయ్య గారి మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. ముఖ్యంగా ఆయన నాకు అత్యంత సన్నిహితుల్లో ముఖ్యంగా ఈయనొకరు. వెంకయ్య గారు మాకంటే సీనియరు, సలహా చెప్తుంటారు, పార్టీకి ఉన్నంత అండగా ఉండేవాళ్ళు వెంకయ్య గారు. ఈరోజు ఆయన లేని లోటు చాలా బాధగా ఉంది.